హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా చేపల పులుసు తయారీ విధానం తెలుసుకుందాం. తయారీ విధానం ఎలాగో ముందుగా తెలుసుకుందాం. ఈ చేపల్ని శుభ్రంగా కడిగి ఉప్పు మజ్జిగ వేసి పక్కన ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. నీచు వాసన లేకుండా చేప చాలా బాగుంటుంది. చేపల పులుసుకి కావలసిన వస్తువులు ఏంటో తెలుసుకుందాం. ఒక ఆనియన్, ఒక టమోటా, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక మామిడికాయ, అలాగే ఒక టమోటా, ఒక ఆనియన్ రోట్లో ఈ విధంగా కచ్చాగా దంచుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం మిక్సీలో వేసే కంటే రోట్లో ఈ విధంగా దంచుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసి చేపల పాత్రని పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడి అవ్వనివ్వండి. ఈలోపు కేజీ చేపలకి నేను 50 గ్రాముల చింతపండు వేసుకున్నానండి. మీరు పులుపు ఎక్కువగా తినేటట్లయితే మీ పులుపుకు తగ్గ పులుపు వేసుకోండి. మేము పులుపు కారం కొంచెం తక్కువగా తింటాము. మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఈలోపు ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోండి. ఆనియన్స్ వేసుకోండి. కొంచెం కరివేపాకు, అలాగే 4 పచ్చిమిర్చి వేసుకోండి. 4-5 వెల్లుల్లిపాయలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా వేసుకోవాలి. ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, టమోటా, ఆనియన్ పేస్ట్, ఇందులోనే ఒక 1/4 స్పూను జీలకర్ర, ధనియాలు కూడా వేసి దంచుకోండి. కూర రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా డ్రై అవ్వనివ్వండి. ఈలోపు చింతపండు బాగా నానుంటుంది. బాగా పులుసు తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా బాగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకోండి. టేస్ట్కి సరిపడిన కల్లుప్పు వేసుకోండి. చేపల కూర కాబట్టి సాల్ట్ కాకుండా కల్లుప్పు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. చేపల కూర కాబట్టి కారంగా ఉండాలి కాబట్టి స్పైసీగా మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే 4 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఉప్పు కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆయిల్లో బాగా వేగనివ్వండి. ఇప్పుడు ముందుగా తీసుకున్న చింతపండు పులుసు కూడా వేసుకోండి. అలాగే ఒక గ్లాసు వాటర్ వేసుకోండి. మొత్తం ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. పులుసు ఒక 20% బాగా చిక్కబడిపోయే వరకు ఉడకనివ్వండి మూత పెట్టి. తర్వాత చేపలు వేసుకుందాము. చూడండి, ఇలా ఒక 20% బాగా పులుసు ఉడికిన తర్వాత చేపలు వేసుకోండి. చేప వేసిన తర్వాత కూర బాగా చిక్కబడిన తర్వాత మామిడికాయ మెంతుల పొడి వేసుకుందాము. కూర చాలా బాగుంటుంది.
ఇప్పుడు కూర బాగా చిక్కబడింది కదండి. ఇప్పుడు ఫైనల్గా మామిడికాయ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. హైలో కాకుండా మంటని తగ్గించి కూరని ఉడికించుకున్నట్టయితే కూర బాగా రుచిగా ఉంటుంది. ఫైనల్గా ఆవపిండి, మెంతిపిండి వేసుకున్నాము. అంతేనండి, చేపల కూర రెడీ అయిపోయింది. ఫైనల్గా ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడిని వేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.